ఫోను, చాటింగ్ ఇవన్నిటినీ కూడా మనం హ్యాక్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ పెడితే అది చేయడానికి వీలు లేకుండా కొన్ని సిస్టమ్స్ని పెట్టింది. ఇప్పుడు దాని మీద తొలగించాలంటూ వచ్చినటువంటి ప్రతిపాదనని తిరస్కరించింది వాట్సాప్. అవసరమైతే భారత్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధం తప్పించి, సేవలు ఆపేస్తాను తప్పించి మరేం లేదని చెప్పింది. సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్నటువంటి తన ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపేస్తామని వాట్సాప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 2021లో మోడీ సర్కార్ రూపొందించిన నూతన ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికలు వాట్సాప్, ఫేస్బుక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని మీద తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా తన వాదనలు వినిపించిన వాట్సాప్ 2021 ఐటీ నిబంధనలోని 4 సబ్సెక్షన్ 2 సెక్షన్ వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారులు గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని ఆరోపించింది. సామాజిక మాధ్యమ సంస్థలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఈ నిబంధనను ప్రవేశపెట్టారని చెప్పింది. తాము సందేశ సృష్టికర్త జాడను, వారి సందేశాలను బహిర్గతం చేసే ట్రేసబిలిటీ విధానానికి వ్యతిరేకమని పేర్కొంది. తమ గోప్యత హామీ వల్లే కోట్ల మంది వాట్సాప్ను వినియోగిస్తున్నారని, కొత్తగా చేర్చిన విధానం వల్ల తాము కోట్లాది సందేశాలు కొన్నేళ్ల పాటు భద్రపరచాల్సి ఉంటుందని వివరించింది. ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదని, అని ఎన్క్రిప్షన్ బలవంతంగా సవరించాల్సి వస్తే తాము భారత్ నుంచి వెళ్ళిపోతామని హెచ్చరించింది. ఆ తర్వాత కోర్టు తదుపరి విచారణ ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది. అసలు పాయింట్ ఇక్కడే. ఎవరి నుంచి వచ్చిందో చెప్పము అంటే దానివల్ల ఏమవుతుంది? ఫేక్ సృష్టికర్త పెరిగిపోతున్నది. ఫేక్ని కంట్రోల్ చేయాలంటే అన్నిటినీ ప్రతి ఒక్కటి చెప్పనట్లా ప్రభుత్వం అడిగినప్పుడు చెప్పాలి. మేము జవాబుదారీతనం కాదు, బాధ్యతాయుతనం లేదంటే రేపు పొద్దున ఎవడో చచ్చిపోయాడని చెప్పేస్తున్నారు. తీరా చూస్తాడు బతికే ఉంటాడు. ఈలోపు వాట్సాప్లో నడిచిపోతుంది. ఎవడో అమ్మాయిల గురించి అడ్డకోలుగా లేకపోతే రాజకీయంగా ఏయో ఆరోపణలు వాట్సాప్లో ఒకటి సృష్టించి పెట్టేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. మరి దాన్ని ఎట్లా పట్టుకోవాలి? ఎవరి ద్వారా పట్టుకోవాలి? అప్పుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలా. పోలీసుల వరకే మేము సమాచారం ఇస్తాం, మిగతా వాళ్ళకేమో అని చెప్పి. లేకపోతే పోలీసుల్లో ఎస్పీ స్థాయి అధికారో, ఓ కమిషనర్ స్థాయి, ఏదే డీజీపీ స్థాయో, డిఐజీ స్థాయో ఒక స్థాయి పెట్టండి, వాళ్ళ వరకే మేము సమాచారం ఇస్తామని చెప్తే బాగుంటుంది. అలా కాకుండా అసలు మేము సమాధానమే చెప్పము, కావాలంటే వెళ్ళిపోతాం అంటే అది బ్లాక్మెయిలింగే.